ఎగ్జామ్స్ ఉన్నాయా? ఏం చేయాలి అర్థం టెన్షన్ పడుతున్నావు? ఏం కంగారు పడుకు, 5 పాయింట్ ఫాలో సరిపోతుంది. సిలబస్ అండ్ బేసిక్స్. నీ సబ్జెక్ట్ ఒక సిలబస్ చూసుకో, అందులో బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో నీకు మ్యాట్రిక్స్ అంటే ఏంటి తెలియకుండా మ్యాట్రిక్స్ సమ్ సాల్వ్ చేయడానికి వెళ్ళిపోయి అనుకో, పొరపాటు. సెకండ్ పాయింట్, డీప్ డైవ్ ఇంటూ ఇంపార్టెంట్ టాపిక్స్. సాధారణంగా అందరూ ఈ స్టెప్ని ఫస్ట్ అయితే తీసేసుకుంటారు, ఎందుకంటే బేసిక్స్ చదవకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడానికి వెళ్ళారనుకోండి మీకు ఏది అర్థం కాదు. సో ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకుని ఇంపార్టెంట్ టాపిక్స్తో పాటు పైన కింద వేరే టాపిక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి టచ్ చేసి అలా ఒకసారి గమనించారనుకోండి మీకు ఈజీగా. ప్రాక్టీస్ ఈజ్ కీ. మీ దగ్గర ఉన్న ఫార్ములాస్, డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం చూసి గుర్తుపెట్టుకున్న ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్గా చేతికి రాదు. అదే ఒకసారి ప్రాక్టీస్ చేస్తారనుకోండి ఆ మజిల్ మెమరీతో ఈజీగా రాసేయచ్చు. ఈ ఎగ్జామ్ ముందు రోజు మినిమం 7 to 8 hours లేకపోతే మీకు ఎంతసేపు పడుకుంటే ఫ్రెష్గా ఉంటుందో అంతసేపు హ్యాపీగా పడుకోండి. అలా పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం టాపిక్స్ అన్ని రివైజ్ చేయండి. బాగా టిఫిన్ చేసి ఎగ్జామ్ హాల్కి బయలుదేరండి. ఎగ్జామ్ హాల్ దగ్గర చేయకుండా పని అంటే తెలుసా, నాకైతే కొత్త నేర్చుకుంటే గుర్తుండో నేను ఉన్నాయి కూడా మర్చిపోతాను. సో అలాంటి ప్రాబ్లం అనుకుంటే కొత్త నేర్చుకోండి, చిన్న నేర్చుకోండి. అంటే చిన్న పాయింట్ 2x రైడ్ ఇక్కడ 3x రైడ్ క్వశ్చన్ అడుగుతాను, పెద్ద సాహసాలు మాత్రం చేయకండి. క్వశ్చన్ పేపర్ చూసినట్టు ఆటోమేటిక్గా పొరపాటు అవుద్ది, కానీ అందులో మీకు బాగా వచ్చిన క్వశ్చన్ని టిక్ పెట్టుకుని ఆ క్వశ్చన్తో మీ ఆన్సర్ చేసి స్టార్ట్ చేయండి. ఏ క్వశ్చన్ వదిలిపెట్టకండి, ఎందుకంటే ఏదైనా క్వశ్చన్ వదిలేస్తే పోయేది 5 మార్కులు, కానీ రాస్తే అట్లీస్ట్ 1 మార్క్ అని వస్తుంది కదా. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి చీటింగ్. చెయ్యాలా వద్దా? నన్ను అడిగితే సింపుల్గా చేయొద్దనే చెప్తాను. నేను అంటుంది పక్క కూడా చూడకుండా మీ పేపర్ని చూసి రాసిందని కాదు, అటు ఇటు చూడండి, కుదిరితే ఎవరికైనా హెల్ప్ చేయండి లేదా హెల్ప్ తీసుకోండి. కానీ స్లిప్పులు పెట్టేసి పక్కోడికి పేపర్ ఇచ్చేసి అలాంటి సాహసాలు వద్దు. అలా చేస్తే మీరు డిబార్ అయిపోవచ్చు, పేపర్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా చీటింగ్ చేయకుండా మీకు వచ్చింది రాసుకుని ఫుల్గా పేపర్ మొత్తం నింపేసి పేపర్ ఇచ్చి వచ్చేయండి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్ రాయడం వరకు మీ చేతిలో ఉంటుంది, రిజల్ట్స్ మీ చేతిలో ఉండదు, కానీ నా వీడియో రిజల్ట్ మాత్రం మీ చేతిలో ఉంది. అది కాస్త జాగ్రత్తగా చూడండి అండ్ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి, బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్ అంటాను, బాయ్.